వేడివేడిగా బజ్జీలు తింటే ఎంత బాగుంటుంది. చక్కగా వేడిగా వేస్తూ ఉన్నప్పుడే అలా ఖాళీ అయిపోతూ ఉంటే అసలు చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా. అది ఏంటి, ఇవి మిరపకాయ బజ్జీలు కాదు, అలాగే బంగాళదుంప కాదు, ఇంకేం కాదు. ఇవేం బజ్జీలు ఏంటి అనుకుంటున్నారా? చక్కగా క్యాప్సికంతో స్పెషల్గా వెరైటీగా క్యాప్సికమ్ బజ్జీలు, అలాగే వామాకుతో మీరు ఎప్పుడైనా బజ్జీలు వేసుకొని తిన్నారా? ఇవి చూడండి, క్యాప్సికమ్ తోటి వేసాను, చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు ట్రై చేయండి. అంటే క్యాప్సికమ్ ఫుల్ క్యాప్సికమ్ వేస్తే కొంచెం పగిలిపోద్ది, అందుకని ఇలా ముక్కలు కట్ చేసుకుని ఒకదాన్ని 4 ముక్కలు 6 ముక్కలు అలా కట్ చేసుకొని క్యాప్సికమ్తో బజ్జీలు వేసేసుకోవచ్చు. దీంతోనే కాకుండా వామాకుతో కూడా, వామాకు చాలా మంచిది కదా, లావుగా ఉంటుంది ఇది ఆకు. అది దగ్గుకి వాటికి కూడా మనం కషాయంలో అంతా వేసుకోవచ్చు, దాని రసం తీసుకుని కూడా తాగొచ్చు. దాంతో కూడా బజ్జీలు వేస్తే ఇంకా ఎంత హెల్దీ కదా, చాలా చాలా బాగుంటుంది. మేము చిన్నప్పుడు దాంతో బాగా అలవాటు అనమాట, అందుకని చెప్పి ఆ అలవాటు చొప్పున నేను ఇప్పటికీ వేస్తూనే ఉంటాను. మా ఇంట్లో ఎప్పుడు చెట్టు ఉంటుంది అనమాట. చూడండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు బజ్జీలు 4 ఆకులు తుంచుకొచ్చేది, వేసేది, అంతే. చాలా బాగుంటాయి టేస్ట్గా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ 2 రకాల బజ్జీలు కూడా మన ఛానల్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఒకసారి మీరు, నేను కింద ఇస్తాను లింకు, మీరు చూసి ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేసి తిని ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి.